అలనాటి సినీ నటి కాంచన అసలు పేరు వసుంధర. ఈ తరం వారికి తెలియాలంటే అర్జున్ రెడ్డి బామ్మ అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత చెన్నైలో కనిపించారు. ఏవిఎం స్టూడియో అధినేత శరవణ్ మరణించడంతో నివాళి అర్పించేందుకు ఆమె వచ్చారు. అత్యంత సాధారణంగా ఆటో నుంచి దిగిన ఆమె అంతే సింపుల్గా తిరిగి మరో ఆటోలో వెళ్ళిపోయారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న అందరికీ నమస్కరిస్తూ ఒక్కతే తిరుగు పయనమైపోయారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. 60-70వ దశకంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు కాంచన. ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేసే ఆమె సినిమాల దిశగా అడుగులు వేసి సక్సెస్ అయ్యారు. దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టారు. హుషారైన పాత్రలు చేసి ప్రేక్షకుల మనసు గెలిచారు. చెరగని స్థానం సంపాదించుకున్నారు. ప్రేమనగర్, శ్రీకృష్ణావతారం, ఆనంద భైరవి లాంటి సినిమాల్లో నటించారు. బ్రహ్మచారిణిగా తన జీవితాన్ని గడుపుతున్నారు. ఆమెది తెలుగు కుటుంబమే, కానీ పుట్టింది చెన్నైలో. ఎయిర్ హోస్టెస్గా ఉద్యోగం చేస్తూ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో ఎన్నో హిట్స్ ఇచ్చారు. ఆమె జీవితం గురించి తెలుసుకుంటే 100కో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు అనిపిస్తుంది. చెన్నైలో ఒకప్పుడు దర్జాగా బతికిన ఆమె ప్రస్తుతం బెంగళూరు శివారు ప్రాంతంలో చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక గుడిలో ఆధ్యాత్మిక సేవలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడుపుతున్నారు. తన తల్లిదండ్రుల గురించి కాంచన ఏం చెప్పారంటే, జీవితంలో ఎన్నో పరుగులు తీశాను, చివరికి ఒంటరిదాన్నయ్యాను. నా తల్లిదండ్రులు పిన్ని కొడుకుపై ఎక్కువ మక్కువ చూపేవారు. వాడు చెప్పినట్టు వినేవాళ్ళు. వాడు నేను సంపాదించిన ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చూశాడు. అప్పటికే చాలా వరకు వాడుకున్నాడు. 1996 డిసెంబర్లో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసా. అమ్మా నాన్న మారతారేమో అని ఎదురు చూశా, కానీ వాడికి నమ్మి నన్నే మోసం చేశారు. ఆస్తి కోసం ఇప్పటికీ కోర్టులో పోరాడుతూనే ఉన్నాను. జీవితంలో నాకంటూ ఎవరూ లేరని బాధపడను. నాకు భగవంతుడు తోడున్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నారు కాంచన. ఇక 1983లోనూ 84లోనే ఇండస్ట్రీని కాంచన వదిలేశారు. ఇక సుమారు 40 ఏళ్ల తర్వాత ఆమె అర్జున్ రెడ్డిలో కనిపించారు. సందీప్ రెడ్డి, విజయ్ దేవరకొండ ఒకరోజు తనను చూడ్డానికి వచ్చారు. ఆ టైంలోనే ఆమెతో సినిమా గురించి చెప్పారు. అర్జున్ రెడ్డిలో నాన్నమ్మగా చేయాలని కోరారు. కథ బాగుందని ఆమె ఓకే చేశారు. ఇక సినిమాలపై వారిద్దరూ చాలా ఉత్సాహంగా కనిపించారని, అందుకే ఇన్నేళ్ల తర్వాత నటించానని చెప్పుకొచ్చారు. ఇక జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన కాంచన అన్నీ ఉండి కూడా ఏమీ లేని వ్యక్తిలా మిగిలిపోయారు. 1983లో దాయాదులు తన ఆస్తి లేకుండా చేశారు. అయినా కూడా ఆమె మళ్లీ నిలదొక్కున్నారు. చెన్నైలో కలియుగ దైవం వెంకటేశ్వరుడికి కోట్ల విలువ చేసే స్థలం ఇచ్చారు. 2010లో టీటీడీకి మరో 15 కోట్ల విరాళం ఇచ్చారు. ఇప్పుడు వాటి విలువ 100 కోట్ల పైమాటే. తన మదిలో ఎప్పుడూ వెంకటేశ్వరుణ్ణి ధ్యానిస్తూనే ఉంటారని ఆమె చెప్పుకొచ్చారు.